వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారికి లబ్ధి చేకూర్చేలా చర్చలు జరుపుతున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. కార్పొరేషన్ అవినీతికి అడ్డగా మారిందని, కౌన్సిల్ తీర్మానం లేని పనులు నిధులు కేటాయిస్తూ తమ డివిజన్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన కనీసం తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అడుగుతున్నాం కదా సరైంది కాదు సార్. మా వాళ్ళు మొత్తం కార్పొరేషన్ గురించి మాట్లాడతారు, ఎవరి గురించి వారు మాట్లాడాలంటే తప్పు సార్. ఏ రూల్ ఉన్నదో మీరు చెప్పండి. అట్లాంటి మరి శాసనసభ పక్ష నాయకుడు ఉంటాడు, రాష్ట్రం మొత్తం మాట్లాడతారు, ఆయన ఒక్క కాన్స్టిట్యూన్సీ మాట్లాడతారా సార్? ఇది ఎక్కడ న్యాయం? ఒక కార్పొరేటర్ తెలియకుండా ఆయన అక్కడ నిధులు ఎట్లా పెడతారు? ఆయన కార్పొరేటర్ ప్రజలు ఎందుకు గెలిపించినట్టు? మీ ఎజెండాలో ఆయనకు ఇచ్చినటువంటి 3 లక్షల ఆఫ్టర్ 3 లక్షల నిధులు గణపతి చందా వసూలు చేసుకుంటారు. ఒక మాట మీద మీరు ఇచ్చే 3 లక్షల నిధుల కోసము కార్పొరేటర్ ఎందుకు అవమానం చేసిండ్రు? మీరు అవమానం పడుతుండ్రు. కమిషనర్ గారు మీరు ఎజెండా లోపల మా కార్పొరేటర్ పెట్టినటువంటి ఒక ఫ్లో లీడర్ పెట్టిన తీర్మానాన్ని మీరు అవమానపడుతుండ్రు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సందర్భం లోపల నేను, నాతో పాటు మా కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనిత సత్యం గారు ముగ్గురం కూడా మేము ఈ ఏజెండా అంశాల విషయం లోపల మేము చర్చిద్దామని ముందుకొచ్చినటువంటి సందర్భం. చాలా సౌమ్యంగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క అంశం ఇవాళ మనం మాట్లాడదాం. ఎందుకనంటే అందరూ ధ్యేయం వల్ల ఇక్కడ సుపరిపాలన అందాలి అనేటువంటి ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం అని చెప్పి మేము ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము మేయర్ గారికి తెలియజేసినప్పటికీ వారు మా వాటను పట్టించుకోకుండా మొదటి అంశం ఏదైతే భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఏదైతే మాకు డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి ఆ చెడి చెత్త మన తడి అండ్ పొడి చెత్తను వేరు చేసేటువంటి మిషనరీల కొనుగోలు, ఈ కొనుగోలు విషయం లోపల మేము మొదటి ప్రాధాన్యత తీసుకొని మీరు దీన్ని సరైన విధంగా ఎలాంటి అవినీతి లేకుండా మిషనరీలు కొనాలి అనేటువంటి ఆ సంకల్పంతో మేము చెప్తా ఉంటే దాన్ని పట్టించుకోకుండా అహంగా ఈ ఎజెండా మొత్తం చదివిన తర్వాతనే మీరు మాట్లాడాలి, అప్పటి వరకు మాట్లాడదని హుకుం జారీ చేయడం, ఒక లాగా నియంతలాగా మా మీద హుకుం జారీ చేయడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. మేము ఎంత రిక్వెస్ట్ చేసి మేము అంశాల వారీగా మేము మాట్లాడతాం. ఏదైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో దాన్ని మేము ఆమోదిస్తాం. ఏదైతే సరిగ్గా ఉండదో దాంట్లో అవినీతి జరుగుతుందో ఆ అవినీతికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల మేము తప్పకుండా ప్రజల దృష్టికి తీసుకొస్తాం, మీ దృష్టికి తీసుకొస్తాం. దీన్ని మేము మా అభిప్రాయం చెప్తామని చెప్తే కూడా దాన్ని పట్టించుకోకుండా మాకు మెజారిటీ ఉంది, మేము అనుకున్నట్టే మేము చేస్తామని ఒక నియంతలాగా మా మీద చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం అనేది ఇది హేయమైన చర్య. ఒక బాధ్యత గల ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కార్పొరేటర్లమైన మేము మాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధి లోపల మున్సిపల్ కార్పొరేషన్